పోలీసుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ వైఎస్ఆర్ మేడ్చల్ బస్టాండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం సిఐటియు మండల నాయకులు నరేష్ మాట్లాడుతూ నిన్న జరిగినటువంటి చలో హైదరాబాద్ కార్యక్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, మహిళలను చూడకుండా వారు పిడుగుద్దులు గుద్దడం చేశారని, ఇండ్లలోకి వెళ్లి ముందస్తు అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఇన్సూరెన్స్ స్కీమ్లను ఏర్పాటు చేస్తామని హామీలనిచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ మండల నాయకులు వసంత, రాజకుమారి, రాజమణి, యాదమ్మ, సునంద, మమత, పద్మ, రజత, లావణ్య, రాణి, అరుణ, ఫాయుం, అనిత, కల్పన మరియు తదితరులు పాల్గొన్నారు. మనము ఈ రోజు ధర్నా ఎందుకు చేస్తున్నామంటే నిన్న మనం చేసిన పోటీలో చేసిన పోరాటానికి మనపై పోలీసులు చాలా ఇరాజకంగా ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని దౌర్జన్యంగా మనల్ని అరెస్ట్ చేశారు. ఇళ్లలోకి వచ్చి ఇంటింటికి వచ్చి ఎక్కడ పడితే అక్కడ మనల్ని అరెస్ట్ చేశారు. దాని గురించి పోలీసుల మీద, మన సీఎం రేవంత్ రెడ్డి గారి మీద, మన రాష్ట్ర ప్రభుత్వం మీద మనము ఈ విధంగా ధర్నా చేసినాము. మనం ఎంత పని చేసినా మనకు గుర్తింపు రావట్లేదు. మనం పనిని బట్టి పారితోషికమన్నారు, దానికి కూడా ఇవ్వట్లేదు. మనకు ఫిక్స్డ్ వేతనం 18,000 రావాలని మన ప్రభుత్వం మీద మనం ధర్నా చేసినాము. మన ప్రభుత్వం 18,000 రూపాయలు ఇచ్చేంత వరకు ఈ ధర్నా ఆగదని మేమందరం